హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్స్. టుడే రెసిపీ వచ్చి కస్టర్డ్ కేక్. వావ్! ఈ కేక్ అయితే ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా, ఎంత పర్ఫీగా ఉందంటే దూది కంటే స్పాంజ్ కంటే మెత్తగా ఉందండి కేక్. ఇది ఓవెన్ లేకుండానే మనం ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్ స్టవ్ మీదే మామూలుగా చేసుకోవచ్చు. ఎంత బాగుందంటే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. ఎలా చేయాలో చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్. ఒక కప్పు మైదా నుండి వస్తాయండి కొలతలన్నీ. ఫస్ట్ అయితే షుగర్ పౌడర్ చేసుకున్నాను, హాఫ్ కప్. ఇది షుగర్ని పౌడర్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్లా వేసుకుంటే కొంచెం కరగడానికి టైం పడుతుంది. అదే పౌడర్ చేసి వేసుకుంటే కాస్త త్వరగా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఆయిల్ అండి. ఆయిల్ అయితే 1/4 అంటే కప్పులో 3 వంతులు తీసేయాలి, ఒకే వంతు వేయాలి. కస్టర్డ్ కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే కొలతలో మస్టర్డ్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి బౌల్స్ గిన్నెలు ఉంటే తీసుకోండి, లేకపోతే మీరు మామూలుగా ఏ గ్లాస్తోనైనా గిన్నెతోనైనా కొలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. షుగర్ని, ఆయిల్ని. షుగర్ అంతా ఆయిల్లో కరిగిపోవాలి. మొత్తం షుగర్ అనేది లేకుండా కంప్లీట్గా ఆయిల్లో మెల్ట్ అయిపోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా 10 మినిట్సే ఉంటుంది. ఈ 10 మినిట్స్ కంప్లీట్గా చూస్తే మీకు పర్ఫెక్ట్గా చేయడం అనేది వస్తుంది. ఓన్లీ ఇది మిక్సీ అంటే కలిపే విధానంలోనే ఉంటుంది కేక్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది. చూసారా ఇప్పుడు ఆయిల్ షుగర్ పౌడర్ కలిపితే ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం పిండిలు కొలుసుకుందాం. ఒక జల్లెడ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా యాడ్ చేయండి. పిండి కేక్కి జల్లించుకోవాలండి కంపల్సరీ. జల్లించుకుంటేనే మనకి ఏమన్నా ఉన్నా పిండిలో పోతుంది. జల్లించుకోకుండా వేయకండి. ఓకేనా. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ 1/3 అండి. కస్టర్డ్ పౌడరు 1/3 కప్పు కస్టర్డ్ పౌడర్ వేయాలి. ఓకే. మైదా, కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ స్పూన్ కంప్లీట్గా, ఇది చిన్న స్పూన్ కనుక 2 టైమ్స్ వేసాను. బేకింగ్ సోడా 1 టైము, బేకింగ్ పౌడర్ 2 టైమ్స్, బేకింగ్ సోడా 1 టైం వేసాను. మీరు చూసుకోండి. ఇప్పుడు వీటిని జల్లించుకుందాం. ఈ పిండి అంతా కలిపేస్తూ జల్లించుకుందాం. ఓకేనా. మీకు పిండి జల్లు ఉంటే పిండి జల్లెడలో కూడా జల్లించుకోవచ్చు. నాకు కొంచెం ఇలా ఈజీగా ఉందని చెప్పి దీంట్లో చేసేస్తున్నాను. ఓకే, పిండి అంతా ఇప్పుడు కలిసిపోయిందండి. దీన్ని కాస్త జల్లిచ్చేస్తాను, త్వరగా అయిపోద్ది. ఓకే, ఇలా ఈజీగా అయిపోద్దండి. దీంట్లో లాస్ట్కి చూసారా అలా మరుగు కింద కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేక్లో వేస్తే కేక్ అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకని పిండి ఖచ్చితంగా జల్లించుకోండి. మైదా పిండిని జల్లించుకొని వేసుకోవాలి కేక్కి. ఓకే. ఇప్పుడు దీంట్లోని మిల్క్ యాడ్ చేసుకోవాలి మనం. ఇది ఆయిల్లో కలిపేసుకొని కొంచెం 75 ml మిల్క్ అండి. చికెన్ పాలే. ఇవి కలుపుకుంటూ వేసుకోవాలి పాలు. మనకి ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి.
ఇలా కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకుంటే మనకి కేకు కట్టకుండా ఉంటుందండి. అలా కొన్ని పాలు వేసుకుంటూ కలపడం వల్ల. ఓకేనా. ఇప్పుడు దీన్ని బాగా తిప్పాలి. తిప్పడం కూడా నేను కంప్లీట్గా చూపిస్తున్నాను వీడియో, ఎందుకంటే మీ మైదా పిండి ఎగ్స్ కేక్ అయితే మనకి చాలా టైం పడుతుందండి ఇవన్నీ కలపడానికి. మినిమం అది కలపడమే 1 అవర్ 1/2 అవర్ అలా పడుతుంది. 1 అవర్ నుంచి 1 అవర్ వరకు పడుతుంది. మనకి ఇది జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదు, చాలా త్వరగానే అయిపోద్ది. ఇంత ఈజీగా అవుతుందంటే చాలా ఈజీగానే అయిపోతుంది కలపడం కూడా. ఇంకొంచెం పాలు వేద్దాము. కాస్త తిరగడం గట్టిగా తిరుగుతుంది కదా, కొంచెం పాలు వేద్దాం దీంట్లోని. ఓకే. ఇలా స్మూత్గా వన్ సైడే తిప్పుకోవాలండి. ఇలా ఎలా పడితే అలా తిప్పొద్దు కేక్ని, వన్ సైడే రొటేట్ చేయండి. అలా వన్ సైడే రొటేట్ అవుతుంటే కేక్ అన్నది బాగా వస్తుంది. ఇలా చేసుకోవాలండి కేక్కి. దీంట్లో కాస్త వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది వెనిలా ఎసెన్స్ వేసుకుంటే. స్క్రిప్ చేయాలంటే చేసుకోవచ్చు, బట్ వేస్తే మాత్రం బాగుంటుంది. కేక్కి వెనిలా ఎసెన్సే కొంచెం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా కలపాలండి స్మూత్గాని. ఓకే. లోపు స్టవ్ మీద గిన్నె హీట్ చేసి వచ్చానండి. ప్రీ హీట్ చేయడానికి గిన్నె పెట్టొచ్చాను. ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాను. ఇలా ఓన్లీ వన్ సైడే రొటేట్ చేయాలండి. మనకి ఇదే మైదా పిండి ఎగ్ వేసిన కేక్ అయితే, ఎగ్ కేకు మనం చేసుకునేదైతే మాత్రం మినిమం 20 నుంచి 30 మినిట్స్ 40 మినిట్స్ కూడా కలపాల్సి వస్తుంది. చాలా టైం ఎక్కువ పడుతుంది దానికి. ఈ కస్టర్డ్ కేక్కి అంత టైం పట్టదు. ఓకే, ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆ గిన్నె ఇవ్వమ్మా, కొంచెం మైదా కూడా ఇవ్వి. అలా చల్లు. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ అడుగు భాగం అంటుకోకుండా మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ రాసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు ఇది ఇంకొకసారి కలిపేసి దీంట్లో వేసేద్దాం. ఓకే. అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీ అయిన కేక్ అయితే మీకు చాలా సులభంగా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలాంటి కేక్స్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మీకు నచ్చిన విధంగా చేసుకొని, ఒకవేళ ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ అంటే బర్త్డేకి గట్టా కావాలి అంటే చేసుకోవచ్చు. దీనిపైన మనం చాకో చిప్స్, చాకో లేయర్స్తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. కిటీ పార్టీస్కి మంచి స్నాక్ రెసిపీ. ఇలా ఈ పిండి అంతటిని కేక్ మౌల్డ్లోకి తీసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు కాస్త ఇలా అన్నామంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కేకు. ఇప్పుడు నేను ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో 10 మినిట్స్ అయిందండి అది ప్రీ హీట్ చేసి. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేస్తున్నాను. దీన్ని మూత పెట్టి కరెక్ట్గా 40 మినిట్స్ ఉంచాలి. 40 నుంచి 50 మినిట్స్ పడుతుంది.
15 మినిట్స్ తర్వాత ఒకసారి ఒక స్టిక్ పెట్టి చూడండి. టూత్ స్టిక్ పెట్టి చూస్తే స్టిక్ అంటుకోలేదంటే కేక్ అయిపోయినట్టే. చూడండి లోపల కూడా ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా, ఎంత స్పాంజ్లా ఉంటుందంటే మీకు నేను తీసి చూపిస్తాను కట్ చేసి. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగో చూసారా ఎంత గుల్లగా వచ్చిందో కేకు. మరిన్ని రెసిపీస్ కోసం బన్ను కిచెన్స్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.